మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. పూరి జగన్నాథ్ మీద ఒక కేస్ ఫైల్ అయింది. దాని గురించి అడిగి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్‌లో 'రాము' హీరోగా 'డబుల్ స్మార్ట్' సినిమా చేస్తున్నారు. అందులో ఒక సాంగ్‌లో కేసీఆర్ గారిది 'ఏం చేద్దామంటావు' అనేది సేమ్ కేసీఆర్ వాయిస్‌తో 2 సార్లు సాంగ్‌లో రిపీట్ అయిద్దంట. దీని గురించి కేస్ ఫైల్ అయింది పూరి జగన్నాథ్ గారు. మీరేమంటారు? అంటే వాళ్ళెవరో కేసు పెట్టారు అంటే సెన్సార్ అంటూ ఉంటుంది. సెన్సార్ ఫైనల్ అదట్టి. సెన్సార్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. సెన్సార్‌లో తేలుతుంది. అంటే సెన్సార్‌లో ఏది తప్పు, ఏది రైట్ అని తేలుతది గానీ, ఎవరిష్టం వచ్చినట్టు అందరూ కేసులు పెట్టుకుంటూ ఎళ్ళిపోతే కాదది. ఇట్స్ నాట్ రైట్. ఆయన రైట్, ఆయన డైరెక్టర్‌గా అది అనిపించిందే పెట్టాడు. ఆయన డైరెక్టర్‌గా. ఆయన డైరెక్టర్‌గా అనిపించింది పెట్టాడు. పెట్టడం తప్పులేదు గానీ అది కేసీఆర్ వాయిస్‌తోనే సేమ్ అలాగే పెట్టారు కదా సార్. ఎవరైనా ఉండొచ్చండి అది. హ్మ్. మిమిక్రీ వాయిసెస్ ఎవరైనా వాడొచ్చు. హ్మ్. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు పబ్లిక్ డొమైన్ వాయిస్ ఎవరిదైనా వాడొచ్చు. ఈ వాయిస్ వాడొద్దు, ఈ వాయిస్ వాడకూడదని ఎక్కడైనా రాజ్యాంగం రాసిందా? లేదు గదా! హ్మ్. ఎవరి వాయిస్ అయినా వాడొచ్చు. మిమిక్రీ చేయొచ్చు. దానికి తప్పేం లేదు. అంటే కానీ ఆ తప్పు లేదు. దాంట్లో రెండోదేంటంటే సన్సర్డ్. ఈస్ ద ఫైనల్ అథారిటీ సన్సర్డ్ అంతే. పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్‌గా పలానా నువ్వు ఇదే తియ్యు, అంటే దాంట్లో రీల్ ఏముండదు. లాస్ట్‌లో మిగులుతది ఇంకేముండదు. ఇంకా ఆయన డైరెక్టర్ ఎందుకు? చెప్పినంత డైరెక్షన్ చేస్తే అయిపోయాయి గదా! అది ఆ సాంగ్ 'కల్ కంబో'లో ఉంటది. ఆల్రెడీ కేసీఆర్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరించారన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆళ్ళ అభిప్రాయం అలాగుంది. ఆయన అభిప్రాయం అలాగుంది. అది చూడాల్సింది ఎవరు? సెన్సార్ ఆఫీస్. ఈ సెంట్రల్ సెన్సార్ బోర్డ్ ఆఫీస్ చూసి దాన్ని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసినా తప్పంటే వాళ్ళే తీసేస్తారు. డిలీట్ చేస్తారు. హ్మ్. అంతే. పోలీసుల దాకా అవసరం లేదు. వాడుకోవచ్చంటారా సార్ అలా కేసీఆర్ గారి వాయిస్‌ని? కేసీఆర్ గారిదే కాదండి. ఎవరిదైనా మిమిక్రీ వాయిస్ ఎవరైనా వాడతారు. హ్మ్. మిమిక్రీ వాయిస్ వాడతారు. మిమిక్రీ అంటారు దాన్ని. మిమిక్రీ వాయిస్ ఎవరైనా మిమిక్రీ వాయిస్‌తో చేస్తారు ఏదైనా. దానికి అది తప్పని నాకైతే తెలీదు. ఇప్పటిదాకా నేను చేసేటప్పుడు తప్పని ఎక్కడ ఏ సెన్సార్ బోర్డ్ కూడా చెప్పలేదు. థాంక్ యూ సార్.